నమస్తే అందరికీ నమస్తే. నా పేరు భానుమాస్. ఈరోజు వీడియోలో దొండకాయ కారం ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే దొండకాయలను ఇలా సన్నగా స్ట్రైట్గా కట్ చేసుకొని ప్లేట్లో పక్కన పెట్టేసుకున్నాం. నెక్స్ట్ కారానికి తగ్గ మెటీరియల్స్ అన్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం. దీంట్లో వచ్చేవరకు ఎండుమిరకాయలు, చిన్నులపాయలు, ఎండు కొబ్బరి ముక్కలు అండ్ జీలకర్ర, ఈ నాలుగిటిని మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఇలా ఫ్రెష్గా ఉన్న దొండకాయలు తీసుకోవాలండి, పండిపోయినవి కాకుండా. ఇంకా ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకుని దాంట్లో అయితే శనగ నూనె అయితే వేసుకున్నాం. ఆ తర్వాత ఇందాక సన్నగా తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలు అయితే మొత్తం దాంట్లో పడేసాం. ఈ షేప్లో కోసుకుంటేనే దొండకాయ ముక్కల కారం అనేది చాలా బాగుంటుంది. రౌండ్ షేప్లో కోసుకుంటే అవి అంతగా బాగా అనమాట. ఇలా కోసుకుంటే ఏంటంటే ఆ కారం బాగా పట్టి చాలా బాగుంటాయి. తర్వాత నూనెలో వేసిన తర్వాత వీటిని ఇలాగా తిప్పేసుకోవాలి. ఈ దొండకాయలు మొత్తం బాగా ఫ్రై అవ్వడానికి ఆల్మోస్ట్ 15 నిమిషాలు టైం పట్టిద్దండి. మనమైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని అయితే ఫ్రై అయితే స్టార్ట్ చేసాము. వీటిని అలా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మనం పసుపు అయితే యాడ్ చేసుకుందాం. దీంతో పాటు కొంచెం సాల్ట్ కూడా, సరిపడినంత సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తం వేసిన తర్వాత ఒకసారి మొత్తాన్ని మిక్సీ కొట్టేయాలండి. మొత్తం గంటితో తిప్పేయాలి. ఈ దొండకాయలని మనం ఒక పావు గంట లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసిన తర్వాత నూనె అంతా పైకి వచ్చి దొండకాయలన్నీ ఇలా ఫ్రై అయిపోయినాయండి. మనం ఆల్మోస్ట్ 1 కేజీ కాయల దాకా కోసేస్తే చివరికి ఇవన్నీ ఫ్రై అయ్యి చూసారా ఎంత వచ్చిందో. సగానికి సగం క్వాంటిటీ వైజ్ చూసారా ఎంత తగ్గిపోయినాయో. మొత్తం ఫ్రై అయిపోయినాయి బాగా. ఇవి ఇలాగా ఫ్రై అవుతుండగానే ఇందాక నేను చెప్పిన దినుసులన్నీ మనం సాఫ్ట్గా ఇలా కారం లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ కారాన్ని వచ్చేవరకు మనం ఈ దొండకాయల ఫ్రైలో యాడ్ చేస్తాం. కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత లాస్ట్లో మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న కారాన్ని అయితే దీంట్లో యాడ్ చేసి తిప్పేద్దాం. ఈ కారాన్ని మరీ స్పైసీగా కాకుండా మీడియంగా చేసుకుంటే మనం తినడానికి, చిన్నపిల్లలు తినడానికి కూడా చాలా బాగా యూస్ అవుద్ది. ఈ కారం మొత్తాన్ని దొండకాయలకి బాగా పట్టేలాగా మొత్తాన్ని గంటితో తిప్పేసుకోవాలండి. ఇది ఫైనల్ స్టేజ్ కాబట్టి మీకు ఏమైనా సాల్ట్ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే చూసుకొని యాడ్ చేసుకోండి. మనం వేసిన సాల్ట్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందండి. సో మనం అయితే ఈ కారం బాగా కలిపేలాగా అండ్ నూనె కూడా బాగా మొత్తానికి బాగా పట్టేలాగా తిప్పేసుకుంటున్నాం. చాలా సింపుల్గా ఉంది కదండి ప్రాసెస్. ఈ ప్రాసెస్ అంతా మనం జస్ట్ ఒక 15 to 20 మినిట్స్లో అయితే మనం ఈ కారం అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కారం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా చాలా బాగుంటుంది. లేదంటే మనం పెసరపప్పు కానీ కందిపప్పు పప్పుచారులోకి ఇలా చేసుకున్నప్పుడు కొంచెం ఈ కారం నంచుకుని తింటే చాలా బాగుంటుంది. సో పదండి మనం అయితే వేడివేడి అన్నంలో ఈ కారం వేసుకొని ట్రై చేసేద్దాం. వేడివేడి అన్నంలో కొంచెం లైట్గా ఈ కారం మిక్స్ చేసుకొని అండ్ లైట్గా నెయ్యి యాడ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. నేనైతే ఈ రైస్ని ఫాస్ట్గా కలిపేసి అసలు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. కారం టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. తినగానే అసలు మామూలుగా లేదు, చాలా బాగుంది. మీరు కూడా డెఫినెట్గా ఇలాంటి కారాలు మీ ఇంట్లో అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో ఎక్కడ దాకా చూసారంటే మీకు అంతగా నచ్చింది అనుకుంటున్నాను. డెఫినెట్గా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.